యా హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు నేను మీ యాంకర్ శరత్. ప్రస్తుతం మనకైతే కోల్కతాలోని ఒక డాక్టర్ మీద జరిగిన గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ అయితే దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించింది. అండ్ ఇక్కడైతే మనకి ఇవాళ నిమ్స్ డాక్టర్స్ అయితే ప్రొటెస్ట్ చేస్తూ అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఇవాళ అండ్ నిన్న అండ్ రేపు కూడా వైద్య సేవలను అయితే ఆపేయాలి అండ్ ఎమర్జెన్సీ కేసెస్ని మాత్రమే డీల్ చేయాలి అని చెప్పి ఒక డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అమల్లోకి తీసుకురావాలి. వైద్య సేవలు అనేవి ఎంత అవసరం అనేది మనందరికీ తెలుసు. వైద్య నారాయణ హరి అంటారు. అలాంటి వైద్యురాలపైన జరిగిన అత్యాచారం అంటే ఆగస్టు 9న జరిగితే ఇంతవరకు కూడా రెస్పాండ్ రాకపోవడం అనేది ఒక నిజంగా అసలు సిగ్గుచేటు అనమాట. మన లాస్ మారాలి, ఇంకా ఎన్నో చట్టంలోని సవరణలు కూడా జరగాలి అని చెప్తూ ఇప్పుడు మనకి ఇవాళ నిమ్స్ డాక్టర్స్ అయితే ఇవాళ ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు నిన్న కూడా ర్యాలీ చేయడం జరిగింది అండ్ ఇవాళ కూడా ర్యాలీ చేస్తున్నారు. అండ్ అంటే దేశంలో అంటే ఒక ఇలాంటి పరిస్థితులు అసలు రాకూడదు, అంటే చట్టాలు చాలా కఠినంగా తీసుకుంటేనే తప్ప అంటే వైద్య సేవలు చేసే వాళ్ళ మీద కూడా ఇలాంటి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. అండ్ దేశంలో ఎప్పుడు అంటే ఇన్ని సంవత్సరాలైన ఇండిపెండెన్స్ తర్వాత కూడా దేశంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉండడం అనేది అది చాలా దుర్ఘటన అని చెప్పుకోవచ్చు మన భారతదేశానికి. అండ్ ఈ కోల్కతాలో జరిగిన ఏదైతే డాక్టర్ రేప్ అంటే తను వైద్యానికి అంటే వైద్య సేవల్లో ఉన్న డాక్టర్ని అంటే నైట్ షిఫ్ట్లో ఉన్న డాక్టర్ని రేప్ చేసి అండ్ నిందితుడు కూడా తను నేనే చేశాను, నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పినా కానీ ఇంతవరకు కూడా శిక్ష పడినటువంటి దౌర్భాగ్య స్థితిలో మన భారతదేశంలో ఉన్నామనంటే మనం అందరం ఒకసారి గుర్తుంచుకోవాలి. ఇలాంటివి రిపీట్ అవ్వకూడదు. కఠిన చర్యలను తీసుకురావాలి. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి. వైద్య సేవలు చేసే వాళ్ళందరికీ మంచి ప్రొటెక్షన్ ఉండాలి. తప్పకుండా వాళ్ళు సేవ చేస్తేనే, వాళ్ళు మనకి ట్రీట్మెంట్స్ ఇస్తేనే మన ఇండియాలో ప్రాణాలు కానీ ఇలాంటివన్నీ బతుకుతూ ఉంటాయి. సో డాక్టర్స్ అందరికి అంటే ఇలాంటివి ఎప్పుడు రిపీట్ అవ్వకూడదు. తగిన న్యాయం తొందరలోనే జరగాలని కోరుకుంటున్నాను. సో అండ్ దీనికి సంబంధించి మనం నిమ్స్ డాక్టర్స్ కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకుందాం. అంటే ఇలాంటి సంఘటనలకి రెస్పాండ్ అవుతున్నారు, ఇప్పుడిప్పుడే రెస్పాండ్ అవుతున్నారు. దేశంలో చాలామంది డాక్టర్స్ కానీ కోల్కతా వైజ్గా అన్ని చోట్ల కూడా డాక్టర్స్ అందరు ర్యాలీస్ చేస్తున్నారనమాట. అండ్ ఇలాంటివి జరగకూడదని మనం ఎప్పుడు కోరుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఇక్కడున్న కొంతమంది డాక్టర్ స్పందన తీసుకుందాం. సో ఇలాంటి చర్యలు జరగకూడదని మనం అందరం కోరుకోవాలి. అండ్ వైద్య సేవలు చేసే వాళ్ళకు కూడా అంటే అంటే ఫెసిలిటీస్ లేకపోవడం, సెక్యూరిటీ లేకపోవడం ఎలా చూస్తారు? మేము ఓపీ బ్లాక్స్లో ఉంటాం మార్నింగ్ టు ఈవినింగ్. మాకు ఈవెన్ వాష్రూమ్స్ కూడా లేవు. మాకు మెన్సెస్ వస్తాయి. మేము వార్డ్స్కి వెళ్ళి పైన నర్సెస్ ఉన్న రూమ్స్ యూజ్ చేసుకుంటాం, లేదా పేషెంట్స్ ఉన్న రూమ్స్ యూజ్ చేసుకుంటాం. ఇది దుస్థితి. హైదరాబాద్లో కాదు, ఇండియాలో ఓవరాల్ ఉన్న అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇదే ఉంది పరిస్థితి. మాకు సేఫ్టీ లేదు. ఇట్స్ నాట్ అబౌట్ అ డాక్టర్, ఇట్స్ అబౌట్ అ గర్ల్. ఇంట్లో ఉన్న ఆడపిల్లని చంపేశారు, తండ్రి రేప్ చేశాడు అని ఒక న్యూస్ వస్తుంది. బస్సులో వెళ్తున్న ఆడపిల్లని గ్యాంగ్ రేప్ చేశారు అని ఒక వార్త వస్తుంది. టోల్ గేట్లో బండి ఆగిపోయిన ఉన్న అమ్మాయిని చంపేశారు, కాల్ చేశారు అని ఒక వార్త వస్తుంది. ఆఖరికి హాస్పిటల్లో ఒక అమ్మాయిని, ఒక డాక్టర్ని చంపేశారు అని ఒక వార్త వస్తే ఒక ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్లో వర్షాలు వచ్చి సిటీ అంతా కొట్టుకుపోతుంటే మేము మా హాస్పిటల్లో స్టే చేస్తాం. ఎందుకంటే కొంచెం హై ఉంది, వాటర్ ఇక్కడ రావు, సేఫ్గా ఉంటామని. ఇంట్లో కూడా అమ్మ వర్షం తగ్గాకే రా తల్లి, హాస్పిటల్లోనే ఉండు అంటుంది. ఈ వార్త వచ్చాక నువ్వు హాస్పిటల్లో ఉండొద్దు, తొందరగా ఇంటికి వచ్చేసే అంటుంది. ఇంకెక్కడుంది మాకు సేఫ్టీ? మేము ఎక్కడికి వెళ్ళాలి? సో వీ వాంట్ సమ్ సేఫ్టీ. రక్షణ కావాలి. గవర్నమెంట్ ఆరోగ్య భద్రత, ఆత్మనిర్భర్ భారత్ అని అంటుంది. బై 2047 ఎకానమీ షుడ్ డెవలపింగ్ కంట్రీ షుడ్ బికమ్ డెవలప్డ్ కంట్రీ అంటుంది. ఎక్కడ డెవలప్మెంట్ అవుతుంది? ఇంట్లో ఆడపిల్ల ఏడిస్తే వద్దమ్మా, ఆడపిల్లలు ఏడవకూడదు, లక్ష్మీదేవి ఏడ్చినట్టు సాక్షాత్వం అని అంటున్నారు. మరి అదే ఒక ఆడపిల్లని మర్డర్ చేసి చంపేస్తే అంత కిరాతకంగా అప్పుడు భూమాత క్రోధించదా? అప్పుడు మీ భరతమాత ఖండించదా? ఏడవదా? ఇదెక్కడ న్యాయం? వీ వాంట్ జస్టిస్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ హ్యావ్ టు బి చేంజ్డ్. ప్రతి ఒక్క బాయ్కి అండ్ ప్రతి ఒక్క గర్ల్కి గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ డిఫరెన్సియేషన్ చెప్పాలి. స్కూల్ టెక్స్ట్ బుక్స్లో ఇది యాడ్ చేయండి. చిన్నపిల్లలు కూడా ఏది గుడ్ ఏది బ్యాడో వాళ్ళకి తెలిస్తే రేపు ఫ్యూచర్లో ఇలాంటి కిడ్స్ డెవలప్ అవ్వరు, ఇలాంటి కిడ్స్ జనరేట్ అవ్వరు. ఇంట్లో ప్రతి అమ్మాయిని బయటికి వెళ్ళకండి అని చెప్పకండి. అమ్మ వెళ్ళు, ఒక పెప్పర్ స్ప్రే తీసుకొని వెళ్ళు తల్లి, ఒక నైఫ్ తీసుకొని వెళ్ళు తల్లి, నువ్వు నిన్ను రక్షించుకోవడానికి అడ్డొస్తే నువ్వు వాడిని చంపేసినా పర్లేదు, నువ్వు జాగ్రత్తగా ఇంటికి రా తల్లి అని జాగ్రత్త చెప్పి పంపించండి. ఏ అమ్మాయిని ఇంట్లో దాచిపెట్టుకోవద్దు, జాగ్రత్తగా పంపించండి. తల్లి నువ్వు వాట్సాప్ లొకేషన్ షేర్ చేసి వెళ్ళు తల్లి అని చెప్పండి. అలాగే ప్రతి ఒక్క అబ్బాయికి అరే పిచ్చినా కొడక, పొట్టుబట్టలు వేసుకున్న అమ్మాయిని చూస్తే చెప్పు తీసుకొని కొడతాను రా, ప్రతి ఒక్క అమ్మాయిని దేవతలాగే చూడు, ఒక అమ్మాయిని అలా చూడకు అని చెప్పి పంపించండి. అమ్మాయి మైండ్ సెట్ని మార్చినట్టే మీరు ఒక అబ్బాయి మైండ్ సెట్ కూడా మారుస్తే ఇలాంటివి ఫ్యూచర్లో జరగవు. అంటే ఇలాంటి విషయాలు జరగకుండా అంటే ఎలాంటి పనిష్మెంట్స్ కానీ, యాక్ట్స్ కానీ అండ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ ఇలాంటివి ఏం తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటాను? ఇండియాలో డాక్టర్స్ కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ, నర్సెస్ కానీ, ఇంకా హాస్పిటల్లో జరిగే చిన్న చిన్న హెరాస్మెంట్స్ని కూడా మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఎలాంటి పనిష్మెంట్స్ ఇస్తే బాగుంటుంది? సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రావాలి. రీసెంట్గా మొన్న కర్నూలు మెడికల్ కాలేజ్లో కూడా డాక్టర్ పైన కాలర్ పట్టుకొని డాక్టర్ని కూడా కొట్టారు. మాకు ఒక పండుగ ఉండదు, ఒక వరలక్ష్మి వ్రతం ఉండదు, ఒక రాఖీ పండుగ ఉండదు, ఫ్యామిలీస్ అందరినీ వదిలేసి మేము ఇక్కడే
ఉంటున్నాం, హాస్పిటల్లోనే మేము ఇంట్లో కన్నా ఎక్కువ టైం ఉంటున్నాం. మాకే ఇక్కడ న్యాయం జరగకపోతే, మాకే ఇక్కడ సేఫ్టీ లేకపోతే మేము ఇంకెక్కడికి వెళ్ళి చేస్తాం? వీ వాంట్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్. డ్యూటీలో ఉన్న ఒక కానిస్టేబుల్ని కొడితేనే కానిస్టేబుల్ పైన చెయ్యి వేసుకున్నాడు అని ఎన్నో యాక్ట్స్ తీసుకొచ్చి వాడిని బొక్కలోకి వేస్తారు. మరి ఎందుకు ఒక డ్యూటీలో ఉన్న హెడ్ నర్స్ని, ప్రాణాలను కాపాడే ఒక డాక్టర్ని కొడితే ఎందుకు ఈ చట్టం, ఎందుకు ఇంకో యాక్ట్ ఎందుకు రావట్లేదు, ఎందుకు వాళ్ళని శిక్షించట్లేదు? అంటే ఇంత ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ వచ్చినా, ఇంత ఇండియా అడ్వాన్స్ అయినా కానీ డాక్టర్స్కి ఫెసిలిటీస్ కూడా చాలా చోట్ల కూడా, అంటే రూరల్ ఏరియాస్ చేసే డాక్టర్స్ కూడా ఇంకా ఫెసిలిటీస్ లేకపోవడం అనేది, అంటే ఇది ఎలా చూస్తారంటే డాక్టర్ మీద? అంటే ఇక్కడే కాదు, చాలా చోట్ల కూడా జరుగుతున్నాయి. అంటే ఈ ఇష్యూ ఇంత ఫోకస్ అయింది, ఎలాంటి చర్యలు రావాలి? సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ ఎలాంటివి ఇంప్లిమెంట్ అవ్వాలి డాక్టర్స్కి సంబంధించినంత వరకు? ఇది నేనైతే నిర్లక్ష్యతగా చూస్తానండి దీన్ని. ఇది ప్యూర్లీ నిర్లక్ష్యం. ఎందుకు అంటే వేరే కంట్రీస్, మనం ఇప్పుడు అమెరికా చూసుకున్నాను, ఇంకా వేరే కంట్రీస్ ఏదైనా పెద్ద దేశాలు ఏవైతే చూసుకుంటే మనకు వచ్చే కంట్రీ జీడిపిలో వాళ్ళు 16 to 17% స్పెండ్ చేస్తారు. మన కంట్రీ జీడిపి 1 to 2% హెల్త్ కేర్కి స్పెండ్ అవుతుంది. హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అవ్వట్లేదు, హెల్త్ కేర్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి ఏమీ ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు. మన కాలేజెస్లో చూసుకుంటే అది ఏమీ సరిగా ఉండవండి. సరిగా ఇప్పుడు గాంధీ ఉస్మానియాలో చూసుకుంటే అసలు ఉస్మానియాలో సరైన హాస్టల్స్ కూడా ఉండవు. గాంధీలో ఒకటే ఫ్లోర్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఉండాల్సి వస్తుంది. అది చాలా బాధాకరమైన విషయం అండి. మీ అందరికీ తెలుసు, ఆన్ డ్యూటీ డాక్టర్ 36 hours డ్యూటీ చేసి ఆమె ఓన్ హాస్పిటల్లో దారుణంగా రేప్ చేసి చంపబడింది. ఇట్స్ ఆల్మోస్ట్ ఎ వీక్. కానీ ఏదో ఒక స్కేప్ గోట్ని అరెస్ట్ చేసి వాడిని హ్యాంగ్ చేయమని మొత్తం ఇన్వెస్టిగేషన్ని తప్పుదారిలో పట్టిస్తున్నారు. ఇది చాలా చాలా దారుణమైన విషయం. వీ ఫెయిల్డ్ యాజ్ ఎ సొసైటీ. ఇది జస్ట్ డాక్టర్స్ ఇష్యూ కాదు. ఆమె ఒక అమ్మాయి ఫస్ట్ డాక్టర్ అయ్యే ముందు, ప్లీజ్ ఐఎమ్ అర్జింగ్ ఎవ్రీ వన్ ఇన్ ద సొసైటీ, ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి, మీ వాయిస్ చూపియండి, కామన్ పీపుల్కి అవేర్నెస్ క్రియేట్ చేయండి. మన 2012లో నిర్భయ జరిగినప్పుడు ఇలాంటి పబ్లిక్ అవుట్రైజ్ వచ్చి కొత్త చట్టం వచ్చింది. ఇంకా ఎన్ని నిర్భయాలు జరగాలి, చట్టాలు మారాలంటే? ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నారంటే ఇలాంటి ఇష్యూస్ జరగకుండా? ఒకటి, మేము ఇది ప్రొటెస్ట్ చేయడానికి 2 మెయిన్ డిమాండ్స్ ఉన్నాయండి. ఒకటి, విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జస్టిస్ రావాలి. ఒకవేళ జస్టిస్ రాకపోతే మాత్రం గవర్నమెంట్ మీద హోప్ అయితే పోతుంది. ఒకవేళ డాక్టర్కే జస్టిస్ ఇంత డిలే అవుతే, ఒకవేళ నార్మల్ పర్సన్కి అయి ఉంటే 1 డేలో డబ్బులు ఇచ్చి మూసేస్తారండి. ఇప్పుడైతే ఎవరు ఊరుకునేది లేదు. జస్టిస్ వచ్చేదాకా మేము చేస్తూనే ఉంటాము. लेकिन कोलकाता में हो गया क्या? कैसा एक्ट लेना है गवर्नमेंट को? पहली बात, लोकली प्रोटेक्शन देना है हर एक रेसिडेंट को जो इस हॉस्पिटल में काम करता है, जिसके दम पे हॉस्पिटल चलता है. सेकेंड चीज, सेंट्रल प्रोटेक्शन एक्ट इम्प्लीमेंट होना है. जबकि वो पास हो गया, अभी तक इम्प्लीमेंट क्यों नहीं हुआ है? क्यों कोई उसको आवाज नहीं दे रहा है? क्यों कोई खड़ा नहीं होता जब कोई डॉक्टर पिट जाता है? अगर कोई डॉक्टर पिटता है तो उस घर में उसको प्रोटेक्शन क्यों नहीं दिया जाता है? कोई आके खड़ा होके बोलता क्यों नहीं है कि एक डॉक्टर को क्यों मार सकते हो? हम आपको सर्व करते हैं, आप खड़े होते हो हमारे लिए, आवाज उठाओ हमारे लिए, आवाज दो उस लड़की के लिए जो उस दिन मर्डर हुई, रेप हुई, एक नहीं 10-12 लोगों से.